బండాసురుడు దాచుకున్న ఆ చివరి హస్త్రం బయటకు వచ్చింది. దాని శక్తి ముందు దేవీసేన కూడా ఒక క్షణం దిగ్బంధానికి గురైంది. కానీ దాన్ని ఎదుర్కోవడానికి వారాహిదేవి ముందుకు వచ్చింది. గత భాగంలో బండాసురుడు మాయా వ్యూహాలతో దేవీసేనను బలహీనపరచాలని ప్రయత్నించాడు. కానీ వారాహిదేవి తన ధైర్యాన్ని, ఆ భ్రమలను తొలగించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో విలువైంది. మీ ఒక్క లైక్ వేసుకున్నారనుకో ఈ వీడియో ఇంకా చాలా మందికి వెళ్తుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా కొంచెం. ఇప్పుడు బండాసురునికి ఒక విషయం అర్థమైంది. సాధారణ సైన్యంతో వారాహిదేవిని ఆపడం సాధ్యం కాదు. అందుకే తన దగ్గర దాచుకున్న చివరి శక్తిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అది సాధారణ ఆయుధం కాదు. శత్రువుల మనసులోనే భయాన్ని పెంచే, అతన్ని ధైర్యాన్ని తగ్గించే ఒక మహాశక్తి. దానినే బండాసురుడు ఇప్పుడు ఉపయోగించాలని భావించాడు. ఆ శక్తి విడుదలైన వెంటనే యుద్ధభూమి మొత్తం మారిపోయింది. ఆకాశం చీకటిగా మారింది. దేవి సేనకు ఎదురుగా ఏముందో కూడా కనిపించలేదు. కొంతమంది యోధుల మనసులలో భయం మొదలైంది. మనకు విజయం సాధ్యమేనా అనే సందేహం కలిగింది. అప్పుడు ఆ చీకట్లో నుంచి చీల్చుకుంటూ వారాహిదేవి ముందుకు వచ్చింది. వారాహిదేవి ఇలా చెప్పింది, భయం బయట నుంచి రాదు, మనసులో పుడుతుంది. మీ మనసులో ధైర్యం ఉంటే ఆ చీకటి మిమ్మల్ని ఓడించలేదు. మాటలు విన్న దేవీసేనలో మళ్ళీ ధైర్యం వచ్చింది. వెనక్కి తగ్గిన అడుగులు ముందుకు కదలడం మొదలు పెట్టాయి. వారాహిదేవి గర్జనతో యుద్ధభూమి మారుమోగింది. ఆ గర్జనలో ఒక సందేశం ఉంది, ధర్మం వెనక్కి తగ్గదు. బండాసురుడు తన సేనకు మరోసారి దాడి చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అసురసేన నాలుగుల వైపు నుంచి దేవీసేనను చుట్టుముట్టింది. కానీ ఈసారి దేవీసేన భయపడలేదు. వారాహిదేవి నాయకత్వంలో అందరూ ఒకటిగా నిలబడ్డారు. మాయను జయించడానికి మరో పెద్ద మాయ అవసరం లేదు, నిజాన్ని తెలుసుకోవడం చాలు. అదే వారాహిదేవి సేనకు అర్థమైంది. వారాహిదేవి తన దివ్య శక్తిని ప్రసరించింది. చుట్టూ ఉన్న చీకటి నెమ్మదిగా తొలగిపోయింది. తాము సృష్టించిన భయం తొలగిపోవడం చూసిన అసురసేన ఆశ్చర్యపోయింది. బండాసురుని వ్యూహం విఫలమవుతుందని వారికి అర్థమయ్యింది. ఇది చూసిన బండాసురుడు మరింత కోపంతో రగిలిపోయాడు. ఇంకా ఒక్క చివరి ప్రయత్నం అని నిర్ణయించుకున్నాడు. బండాసురుడు తన దగ్గర మిగిలి ఉన్న శక్తినంతా ఒక చోట చేర్చాడు. ఇది దేవీసేనను ఎదుర్కొనే అతని చివరి దళం. వారాహిదేవి ఆ దళాన్ని చూసి వెనక్కి తగ్గలేదు. ఆమె ప్రశాంతంగా తన ఆయుధాన్ని సిద్ధం చేసింది. ఒకవైపు అధర్మం, మరోవైపు ధర్మం, రెండు శక్తులు మరోసారి ఎదురెదురుగా నిలుచున్నాయి. కానీ ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది చివరి పరీక్ష. వారాహిదేవి తన సంపూర్ణ శక్తిని ఉపయోగించబోతుంది. చివరి యుద్ధం ప్రారంభమైంది. యుద్ధభూమి మొత్తం శంఖనాదాలు, గర్జనలతో మారుమోగింది. వారాహిదేవి ముందుండి తన సేనను నడిపించింది. ఆమె అడుగు ముందుకు పడిన ప్రతిసారి దేవీసేనలో ధైర్యం మరింత పెరిగింది. బండాసురుని సేన కూడా చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకుంది. తమ శక్తినంతా ఉపయోగించి దేవీసేనపై దాడి చేసింది. కానీ ధర్మం కోసం నిలబడిన సేనకు భయపెట్టడం అంత సులభం కాదు. దేవీసేన ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదు. తన వ్యూహాలన్నీ విఫలమవుతున్నాయని బండాసురునికి అర్థమైంది. అతని మనసులో మొదటిసారి ఓటమి అనే ఆలోచన మెదిలింది. వారాహిదేవి తన సేనలో ఇలా చెప్పింది, మన విజయం కేవలం శక్తిలో లేదు, మన సంకల్పంలో ఉంది. ఆ మాటలతో దేవీసేన మళ్ళీ ముందుకు సాగింది. అసురసేనలో భయం మొదలయ్యింది. బండాసురుని శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. అతని అహంకారంతో నిర్మించిన శక్తి సామ్రాజ్యం కూలిపోవడం మొదలయ్యింది. ఇప్పుడు యుద్ధం చివరి దశకు చేరింది. వారాహిదేవి తన దివ్య శక్తిని పూర్తిగా కేంద్రీకరించింది. ఆమె చుట్టూ వెలుగు విజృంభించింది. ఆ వెలుగు చీకటిని తొలగించింది. భయం స్థానంలో ధైర్యం వచ్చింది. అధర్మం ఎంత బలంగా కనిపించినా ధర్మం ముందు అది శాశ్వతంగా నిలబడలేదు. బండాసురుడు తన చివరి శక్తిని కూడా ఉపయోగించాడు. కానీ ఈసారి దేవీసేన సిద్ధంగా ఉంది. బండాసురుడు తన చివరి శక్తిని కూడా ఉపయోగించాడు. కానీ ఈసారి దేవీసేన సిద్ధంగా ఉంది. వారాహిదేవి తన దివ్య శక్తితో ఆ చివరి అడ్డంకిని ఛేదించింది. యుద్ధం భూమిలో అధర్మం శక్తి క్రమంగా కూలిపోయింది. కొద్దిసేపటి క్రితం గర్జించిన యుద్ధభూమి ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. చీకటి తొలగిపోయింది. ధర్మం విజయం సాధించింది. దేవీసేనలో ఆనందం వెల్లివిరిసింది. వారాహిదేవి కేవలం యుద్ధంలో పోరాడిన శక్తి మాత్రమే కాదు, ఆమె రూపం మనకు ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. అన్యాయం ఎదుర్కొన్నప్పుడు వెనక్కి తగ్గకూడదని సందేశాన్ని ఇస్తుంది. ఈ కథ మనకు ఒక గొప్ప విషయం చెబుతుంది. మన జీవితంలో కూడా భయం, సమస్యలు, నిరాశ అనే చీకట్లు వస్తాయి. కానీ ధైర్యం, విశ్వాసం, మనం మంచి మార్గం మనలో ఉంటే ఆ చీకటిని దాటగలం. దండనాథ శ్రీ వారాహిదేవి మన హృదయాల్లో ధైర్యాన్ని నింపాలని, మన జీవితాల్లో ధర్మాన్ని నిలబెట్టాలని
ఉండాలని ఆమెను భక్తితో స్మరించుకుందాం. మీకు ఈ వారాహి దేవ కథలో ఏ విషయం ఎక్కువగా నచ్చింది? ఆమె శక్త, ఆమె ధైర్యమా, లేదా ధర్మం కోసం పోరాడిన తీరా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. అధర్మం ఎంత బలంగా కనిపించినా ధర్మం కోసం నిలబడిన శక్తి ఎప్పటికీ ఓడిపోదు. శ్రీ వారాహిదేవియే నమః. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం అమరధర్మ టేల్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం.